హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 124వ రోజు అండి. 1940 1951 మధ్య కాలంలో జరిగిన సంగతుల్ని ఈరోజు మనం చెప్పుకుందాం. గత కొద్ది వారాలుగా మా ప్రార్థన సమావేశాలు జరుగుతున్న సమయాల్లో మేము విమాన దాడి హెచ్చరికలు విన్నాం. ఆలస్యంగా పేలే బాంబుల చప్పులు ఆలకించాం. అయినప్పటికీ మా విద్యార్థులు సమావేశమై చక్కని మా ధ్యాన కార్యక్రమంలో పాల్గొని పూర్తిగా ఆనందిస్తున్నారు. నిజానికి మేము ధ్యానం విలువ గ్రహించడమే కాకుండా మా అంతఃశాంతిని ఏది భంగం చేయజాలదని తెలుసుకున్నాం కూడా. ఈ ధైర్య సందేశ లేఖ రాసిన వారు లండన్ SRF కేంద్ర నాయకుడు. రెండవ ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించక ముందటి సంవత్సరాల్లో యుద్ధ బీభత్సం చెలరేగుతున్న ఇంగ్లాండ్ నుంచి, యూరప్ దేశాల నుంచి వచ్చిన అనేక ఉత్తరాల్లో ఇది నాకు ఒకటి లభించింది. లండన్ నుంచి వెలువడ్డ ప్రాచ్యజ్ఞాన గ్రంథమాల ద విజ్డమ్ ఆఫ్ ది ఈస్ట్ సిరీస్ ప్రఖ్యాత సంపాదకుడు డాక్టర్ ఎల్. కాన్మర్ బింగ్ 1942లో నాకు ఇలా రాశాడు. నేను ఈస్ట్ వెస్ట్ పత్రిక చదివినప్పుడు మనం పైకి రెండు భిన్న లోకాల్లో కనిపించే వాటిలో ఉంటూ ఎంత దూరస్తుల్లో గోచరిస్తూ ఉండేవాళ్ళమో గ్రహించాను. అందం, క్రమం, శ్రమం, శాంతి లాస్ ఏంజల్స్ నుంచి హోలీ గ్రెయిల్ ఆశీస్సులతోనూ ఉపశమనంతోనూ నిండిన ఓడ ముట్టడిలో చిక్కుకున్న నగరపు రేవుకు చేరినట్టుగా సమకూరుతున్నాయి. తాటితోపు, విశాల సాగరసీమలు, పర్వత దృశ్యాలతో ఎన్సినిటస్లో ఉన్న ఆలయం వాటన్నింటినీ మించి ఆ ఆలయానికి సంబంధించిన ఆధ్యాత్మిక భావ సంపన్నులైన స్త్రీ పురుషుల సౌభ్రాతత్వం, ఏకత్వ భావనలో లీనులై, సృజనాత్మక కృషిలో నిమగ్నులై, దైవచింతనలో పరిపూర్ణులైన జనాన్ని నేను ఒక కలల మాదిరిగా చూస్తున్నా. వేకువ కోసం వాచ్ టవర్ మీద కాసుకుని ఉండి ఈ ఉత్తరం రాస్తున్న ఒక సామాన్య సైనికుడు సత్సంగ సభ్యులందరికీ శుభాకాంక్షలు పంపుతున్నాడు. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కార్యకర్తలు కాలిఫోర్నియా హాలీవుడ్లో చర్చ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అంటే సర్వధర్మ సమన్వయ ఆరాధనా మందిరం ఒకటి నిర్మించి 1942లో ప్రారంభోత్సవం జరిపారు. తర్వాత మరో ఏడాదికి కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో ఒకటి, 1947లో లాంగ్ బీచ్లో ఒకటి SRF ఆలయాలను స్థాపించడం జరిగింది. లాస్ ఏంజల్స్లోని పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో ప్రపంచం మొత్తం మీద అందమైన ఎస్టేట్లో ఒకటి అద్భుతమైన ప్రాంతాన్ని ఒకదాన్ని 1949లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కు ప్రదానం చేయటం జరిగింది. 10 ఎకరాల స్థలం, పచ్చవన్య కొండలు చుట్టి ఉన్న వర్తులాకార సహజ రంగస్థలం, కొండ కిరీటంలో నీలకాంతమణిలా మెరిసే ఒక సహజ సరోవరం వల్ల ఆ సంస్థానానికి సరోవరాలయం అన్న పేరు కూడా వచ్చింది. అక్కడ చిత్రమైన డచ్చి, గాలిమరల ఇంట్లో ప్రశాంతమైన ఒక ప్రార్థనాలయం కూడా ఉంది. ఒక దిగుదల తోట దగ్గర పెద్ద నీటి చక్రం ఒకటి నిదానంగా తిరుగుతూ గానం చేస్తుంటూ ఉంది. చైనా నుంచి వచ్చిన 2 పాలరాతి విగ్రహాలు, ఒకటి బుద్ధుడిది, రెండోది క్వాన్యన్ది. అంటే క్వాన్యన్ జగన్మాతకు చైనా వారు కల్పించినటువంటి మూర్తి అది.